హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్కే ప్రాపర్టీస్. నేను మీ శివకృష్ణ. ఈరోజు మీ ముందుకి బ్రాండ్ న్యూ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే సేల్కి తీసుకువచ్చాను. 150 గజాల G+1 హౌస్ అయితే సేల్కి అయితే తీసుకురావడం జరిగింది. ఎలివేషన్ చూపించాను కదండి, ఎలివేషన్ కూడా చాలా అద్భుతంగా ఎలివేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి రోడ్ నుంచి ర్యాంప్ హైట్ కూడా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మనకి ఇంటి ముందు 25 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. మనకి సెంటర్ లైన్ డ్రైనేజ్ కూడా అయిపోయింది. మనకి సొసైటీ వాటర్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మంచి కాలనీలో, మంచి ఏరియాలో ఈరోజు మీకు ఇల్లు అయితే తీసుకువచ్చాను. ప్రజెంట్ అయితే పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. పార్కింగ్ ఏరియా అనేది చాలా విశాలంగా వచ్చింది. మనకి చిన్న ఫంక్షన్ చేసుకోవడానికి లేదా 2-3 కార్లు పెట్టుకుంటే అంత విశాలమైన పార్కింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. పార్కింగ్లో యూజ్ చేసినా కూడా గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మనకి ఇక్కడే ఒక వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు గల్లీలోనే. ఇక్కడ వచ్చేసరికి మనకి బోర్ పాయింట్ అయితే ఉంది ఫ్రెండ్స్. బోర్ పాయింట్ అదేవిధంగా పక్కనే స్టోరేజ్ ట్యాంక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. వాటర్ కూడా చాలా తక్కువ డెప్త్లోనే వాటర్ అయితే పడ్డాయి. మనకి స్టోరేజ్ ట్యాంక్ కూడా ఆల్మోస్ట్ మనకి 6000 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. మన గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి సింగిల్ బెడ్రూమ్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సింగిల్ బెడ్రూమ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ అండి ఎంట్రన్స్. హాల్ కూడా చూపిస్తున్నాను చూడండి. హాల్ ఏరియా కూడా విశాలంగా వచ్చింది. సింగిల్ బెడ్రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్లో. ఇక్కడ వచ్చేసరికి కిచెన్, అదేవిధంగా పక్కనే దేవుడి గది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. విశాలమైన గదులతో అద్భుతంగా ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఒకసారి మీకు సింగిల్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసరికి మనకు ఒక బెడ్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. బెడ్రూమ్కే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి వాష్రూమ్లో యూజ్ చేసిన టైల్స్ కూడా మంచి టైల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. కమోడ్ అనేది ఇండియన్ లేదా వెస్ట్రన్ కమోడ్ అనేది కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి పెయింట్ ఆప్షన్స్ అయితే చేసుకోవచ్చండి. ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ప్లాన్ కూడా మీకు కవర్ చేసి చూపిస్తాను. మనకి స్టెప్స్ కింద కూడా ఒక వాష్ ఏరియా, అదే వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి అవతల సైడ్ వచ్చేసరికి సౌత్ సైడ్ 1.5 ఫీట్ గల్లీ కూడా వదిలిపెట్టడం జరిగింది. స్టెప్స్కి కూడా కంప్లీట్గా గ్రానైట్ ఫినిషింగ్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. సైడ్కి వచ్చేసరికి ఎస్ఎస్ రైలింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బాల్కనీలో కూడా పీవీసీ షీట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చూసారు కదా, వైట్ కలర్ పీవీసీ షీట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా అందంగా వచ్చిందండి. మెయిన్ ఎంట్రన్స్ ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో. ఇది వచ్చేసరికి కంప్లీట్గా మనకి టేక్ వుడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చూసారు హాల్ ఏరియా చూసారు కదా, ఫస్ట్ ఫ్లోర్లో హాల్ ఏరియా అనేది చాలా విశాలంగా వచ్చింది. మనకి ప్రీమియం టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో మనకి పెద్ద టైల్స్ అండి, ఇవి నాకు తెలిసి 4x6 టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక్కడే డైనింగ్ ఏరియా కూడా కవర్ చేస్తుందని చూడండి. డైనింగ్ ఏరియా, దాని పక్కనే మనకి దేవుడి గది, కిచెన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఇటు సైడ్ వచ్చేసరికి బాల్కనీ, అదేవిధంగా వాష్ ఏరియా అనేది కవర్ చేస్తున్నాను చూడండి. ప్రైస్ పరంగా చూసుకుంటే ప్రైస్ అనేది 1,35,00,000 ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు. ప్రైస్ అయితే మనకి సిట్టింగ్లో నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఇక్కడే మాస్టర్ బెడ్రూమ్కే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి మంచి డిజైన్స్ అయితే పీవీసీ డిజైన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫాల్ సీలింగ్లో డిజైన్స్, పెయింటింగ్ వర్క్స్ చేసుకుంటే ఇల్లు అనేది అద్భుతంగా వస్తుందండి. ఒకసారి మీకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా కవర్ చేసి చూపిస్తుందని చూడండి. ఈ హౌస్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి బీరంగూడ ఖమ్మం నుంచి ఈ హౌస్ అనేది ఎగ్జాక్ట్గా 5 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఈ హౌస్ నుంచి మనకి గచ్చిబౌలికి చూసుకుంటే అరౌండ్ 18 కిలోమీటర్ డిస్టెన్స్, హైటెక్ సిటీకి చూసుకుంటే 20 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడే చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ హౌస్ మీద మనకి అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ ప్రాపర్టీ పైన అప్ టు 80% లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి మీకు గల్లీ కూడా కవర్ చేసి చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్. మన గల్లీలోనే ఒక వాష్రూమ్, అదేవిధంగా ఒక వాష్రూమ్, అదేవిధంగా వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ గల్లీ కూడా మనకి
3 ఫీట్ గల్లీ అయితే వదిలిపెట్టడం జరిగింది ఫ్రెండ్స్. గల్లీలో కూడా కంప్లీట్గా గ్రానైట్ ఫినిషింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి. మీకోసం ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.